మే నెల వచ్చేసింది, కానీ ఇక్కడెవరికీ మంచు పల్లకీ లేవు. ముకాబ్లా 2014 అనబడే ఎలిమినేషన్ రౌండ్ ముంచుకొస్తున్న కొద్దీ నెక్స్ట్ మే కల్లా మేమెక్కడుంటామన్న స్పష్టత దొరక్క పార్టీ ఆఫీసులన్నీ కుతకుత ఉడికిపోతున్నాయి. పొలిటికల్ మరాథన్ని ఇక్కడి నుంచే కొత్తగా మొదలు పెట్టుకుంటున్న రంగురంగుల జెండాలోళ్ళంతా ఇప్పటికిప్పుడు ఏ స్పాట్లో ఉన్నట్లు, ఏ రేంజ్లో కలలు కంటున్నట్లు ఒక్కసారి స్కానర్ల కిందకు నెట్టేద్దాం రండి. కుంగిపోతున్న పార్టీ, కునారిల్లిపోతున్న పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 4-5 దిక్కుమాలిన మారుపేర్లు పుట్టుకొస్తుంటే క్యాడర్లు, లీడర్లు కుమిలిపోతున్నట్లు లోలోపల నుంచి సౌండ్లు వినిపిస్తున్నాయి. నేనే రాజు, నేనే సైనికుడన్న కాన్సెప్ట్ మీద నడిచినప్పుడు ఈ పార్టీకి అపర రాజయోగం పట్టింది. కాకపోతే సదరు రాజసమంతా 6 ఏళ్ల తర్వాత పావురాల గుట్ట మీద అకస్మాత్తుగా రాలిపోయింది. ఆ తర్వాత అంతర్గత ప్రజాస్వామ్యం గట్లు తెంచుకుని ఇవాళ గాంధీ భవన్ చుట్టూ ఎక్కడికక్కడ సొంత గుడారాలు పుట్టుకొచ్చేశాయి. సరిగ్గా ఇంకో ఏడాది కల్లా జనం మధ్య నిలబడాల్సిన ఇవాల్టి కీలకమైన పరిస్థితుల్లో కూడా కలిసుండాలన్న కనీస ప్రయత్నం లేకపోగా కొట్టుకు చావడానికి అదనంగా అక్కడో 3 పవర్ సెంటర్స్. ఒకటి కిలారి వారిదైతే ఇంకోటి సత్తిబాబుది. ఇక మూడో ఉపద్రవం పేరు దామోదర రాజన్ నరసింహ. జగన్ ఖాతాలో జమ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న దళిత్ ఓట్ బ్యాంకుకు ఈ డిప్యూటీ నేతృత్వంలోనే భారీగా కన్నం పడింది. ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లిపోతాయన్న ఫ్లాష్ బ్యాక్ ని వాళ్లకు వాళ్లే తవ్వి తీసుకుని మీ బడ్జెట్కు మేం కాపలా ఉంటామంటూ ఉప ప్రణాళికను ఓకే చేసింది కిరణ్ సర్కార్. దీనికి కర్త కర్మ క్రియ అన్నీ తానేనన్న స్థాయిలో హల్చల్ చేసుకున్న దామోదరుడు ఆ తర్వాత ఎందుకో గాని పత్తాలేరు. సబ్ ప్లాన్ క్రెడిట్ అంతా కిరణ్ కుమార్ రెడ్డి జేబులో వేసుకుంటున్నారన్న అక్కసు వల్లే ఆయనకు అదో రకమైన అనారోగ్యం కలిగిందని సబితమ్మను ఖాళీ చేయించి హోంమంత్రి కుర్చీనిస్తే తప్ప దామోదరన్న మళ్లీ మామూలు మనిషి కాలేరని వార్తల మీద వార్తలొస్తున్నాయి. అయినా డిప్యూటీ టెంట్ లోపల నుంచి ఎటువంటి శబ్దాలు లేవు. సో బొత్సబాబు, కిరణ్ రెడ్డిలకు ధీటుగా సమాంతరంగా ఈ నరసింహుడు సైతం కాంగ్రెస్ను తన వైపుకు లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ఒంటి నిండా ఇన్నేసి జబ్బులున్న ఈ అమృత దేహానికి జిందా తిలిస్మాత్ లాంటి ఒక సర్వరోగ నివారణ దొరికితే తప్ప ఉపశమనం లేదు. అఫీషియల్ ట్రబుల్ షూటర్గా ఇటీవలే గోదాలో దూకేసిన రాహుల్ గాంధీ ఏపీ మీద దృష్టి పెట్టేశారు. యూపీనే కాచి వడబోసిన ఈ కుర్రగాంధీకి ఏపీ ఒక లెక్క కాకపోవచ్చు, కానీ ఇక్కడ సగభాగాన్ని విభజన వేడి రాజేస్తుంటే మిగతా సగభాగం ఓదార్పు చేతుల కింద నలిగిపోతోంది. అందుకే విడతల వారీగా ఏపీలోని పెద్ద తలకాయల్ని పిలిపించుకుని మంతనాలాడేస్తున్న రాహుల్ గాంధీ ఏదో ఆరుస్తారు, తీరుస్తారన్న ఆశలైతే పార్టీ లోపల లేనే లేవు. ఆంధ్ర రాజకీయాల మీద ఆఐఈల్ని రుద్దుకోవడానికి తప్పిస్తే చిన్నబాబు భేటీలు ఇంతకంటే ఏమీ ఒరగబెట్టబోవన్న సెటైర్లు ఇంకోవైపు. రాహుల్కున్న బ్రాండ్ వాల్యూ ఎంతన్న లెక్క ఇప్పటికే యూపీ, బీహార్, గుజరాత్ లాంటి జ్ఞాపకాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. డాంబికాలనండి, మేకపోతు గాంభీర్యం అనుకోండి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆశావాదం అయితే కనిపిస్తోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కుర్చీనెక్కి 2 వసంతాల్ని నెట్టుకొచ్చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తన సక్సెస్ రేట్ని కొంతలో కొంత మెరుగుపరుచుకుంటూనే ముందుకెళ్తున్నారన్నది అంగీకరించి తీరాల్సిన విషయం. రోసయ్య నుంచి ఛార్జ్ తీసుకున్నప్పుడు రాష్ట్రంలా లేదని, తానొక్కడనే చాలా చక్కదిద్దేశానని ఆయన చెప్పుకుంటే అది స్కోత్కర్ష అనబడే సొంత డబ్బా అంటూ కాని వాళ్ళు కొందరు కొట్టి పారేయచ్చు. కానీ సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, తెలంగాణ కవాతు లాంటి భీకరమైన సవాళ్లతో తనకు నిద్ర లేకుండా చేసిన రావణ కష్టాన్ని చల్లబర్చిన మేళ్ల రాజన్న మానస పుత్రికల్లో దేన్ని ఒడ్డున పెట్టకుండా సొమ్ముల్లేవు అంటూనే 2 వార్షిక బడ్జెట్లను సమర్పించుకున్న
నిన్నటికి నిన్న కరెంట్ షాక్ నుంచి తేరుకుంటూ సౌర విద్యుత్ ఉత్పత్తికి నేను సైతం అంటూ ఔత్సాహిక నిర్ణయం తీసుకున్న అన్నిటికన్నీ క్రెడిట్లు ఈ కిరణ్ రెడ్డి జమానాకే చెల్లు. కానీ ఈ కిరికిరి ఫార్ములాలతో ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టవచ్చనుకుంటే మాత్రం పొరపాటే. మారిపోయిన జనం ఆలోచన తీరు అన్ని పార్టీల కంటే అధికార పార్టీకే చుక్కలు చూపించబోయేది. ఇంకా మిగిలిన 365 రోజులు ఆ లోపల ఏదైనా జరగొచ్చన్న చిన్న ఆశ కాంగ్రెస్ క్యాడర్ని ఐసీయూలో సైతం హాయిగా బతికిస్తోంది. బరిలోకి దిగిన జగన్, అతని సైన్యం ముందు వరుసలో ధీటుగా నిలబడిందనేది కనిపిస్తున్న నిజం. బలమైన ప్రత్యర్థికి అంతకంటే బలమైన గాయాలు కూడా తగిలాయి. వాటికి మందు పూసేసుకుని నయం చేసుకుంటూనే యుద్ధంలో ప్రత్యర్థులతో పోరాడాలి. ఇక్కడ జగన్ పార్టీలో సెకండ్ లెఫ్టినెంట్ ఎవరు? ప్రధాన సేనాధిపతి, మంత్రి, సలహాదారుడు అన్నీ ఆయనే. బహుముఖ పాత్రల్ని అన్నీ తానే పోషించుకుంటున్న జగన్ ఈ పాత్రలన్నింటినీ ఎంత సమర్థవంతంగా పోషించగలరన్నదే ఇవాల్టి ప్రశ్న. తాను జైల్లోకి వెళ్ళగానే తన స్థానాన్ని చెల్లెలు షర్మిలతో భర్తీ చేసి వ్యూహాత్మకంగా ముందడుగు వేశాడు జగన్. ప్రచార పర్వాలు, పాదయాత్రల మాటలెలా ఉన్నా జైల్లోపలే ఉండి యుద్ధానికి తన పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు. ఇప్పటికే ఆ పార్టీలో నియోజకవర్గాల వారీగా టిక్కెట్లాసిస్తున్న అభ్యర్థుల కొట్లాటలతో కక్కావికలవుతోంది. అటువంటి వ్యవహారాల్ని చక్కదిద్దగలిగే ఓర్పు, నేర్పు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలి దగ్గర మాత్రం ఉన్నాయని చెప్పుకోలేం. ఇక అటువంటి బాధ్యతను వేరే ఎవరికైనా అప్పచెప్పే నమ్మకస్తుడు కూడా జగన్ దృష్టిలో ఎవరూ లేనట్టే కనిపిస్తుంది. ఇప్పటికే తన చుట్టూ ఉన్న కేసులు, బెయిళ్లు, తీర్పుల పరంపరల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జగన్ ఈ వ్యవహారాలన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలిగే అవకాశాలు తక్కువే. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్ని గమనిస్తుంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డిని అస్త్రంగా ప్రయోగించడమే ఆ పార్టీ దగ్గరున్న ఏకైక వ్యూహం. వైఎస్ చనిపోయి 3 ఏళ్లు గడిచిపోయింది. రేపు రాబోయే ఎన్నికల నాటికి 4.5 సంవత్సరాలు పూర్తవుతాయి. అప్పటిదాకా ఆయన కటౌట్లకు అంతే సానుభూతి ఉంటుందా అన్న ప్రశ్నలు లేకపోలేదు. ఆ పార్టీ అదృష్టవశాత్తు ఇంతవరకు వైఎస్ అంతటి ధీటైన నాయకుడు ఇంకా కాంగ్రెస్లో ఇవాల్టికి లేడు. జగనీయుల ధీమా కూడా అదే. ఇక ఆ విషయాన్ని మెల్లమెల్లగా గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగానైనా మేల్కొని తమ పూర్వ నాయకుడైన వైఎస్ మీద దాడి ప్రారంభించేసింది. ఆయన చేసిన ద్రోహాలే ఇవాల్టి మా పరిస్థితికి కారణమంటూ కొత్త దాడి షురూ చేసుకున్నారు. అంతేకాకుండా ఆయన కటౌట్ల సైజును తగ్గించి జనంలో వైఎస్ పరపతిని తగ్గించే పనికి కూడా పూనుకుంది. ఇక జగన్కు బెయిల్ వస్తుందా రాదా? జగన్కు బెయిల్ రావాలంటే కాంగ్రెస్తో రాజకీయంగా బేరసారాలు కుదుర్చుకోక తప్పదనే మాటలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు అధికార వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే అటు విజయ వారి ప్రచారాల్లోనూ ఇటు షర్మిల యాత్రల్లోనూ ఎక్కడా సోనియా మీద గతంలోలా నిందలు లేవు, విమర్శలు అంతకంటే లేవు. వాళ్ళ దాడి మొత్తం కేంద్రీకరించేది కేవలం చంద్రబాబు పైనే. కాంగ్రెస్తో రేపటి రోజున పొత్తు కుదుర్చుకునే అవకాశాల్ని చేజారకుండా చూసుకోవడంతో పాటు తమ పార్టీకి అసలైన శత్రువు తెలుగుదేశమేనన్న నిర్ణయానికి జగన్ పార్టీ వచ్చేసింది. అయితే జగన్ ఎన్నికల దాకా జైల్లోనే ఉండాలంటే ఇప్పుడున్న రిమాండ్ ఖైదీ స్థాయి దాటి కోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చి నిజమైన ఖైదీగా తిరిగి రావాల్సిందే. నిజంగా అటువంటి పరిస్థితులు జగన్కు ఎదురవుతాయా లేదా అన్నదే అసలు సిసలు ప్రశ్న. మొత్తం మీద జగన్ వ్యవహార శైలిని గమనిస్తున్న వాళ్లకు అతనిలో అటువంటి ఆశలేవీ ఉన్నట్లు కనిపించడం లేదు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ జైల్లో నుంచే పార్టీని నడిపించాలనే పట్టుదల మాత్రం అక్కడ కనిపిస్తుంది. అంతకు ముందే చెప్పుకున్నట్లు జైల్లో ఉన్న జగన్ తన పార్టీని సమర్థవంతంగా నిర్వహించగలడా? అందుకే అన్నది తనకు తగిలిన గాయాలకు చికిత్స చేసుకుంటూనే బహుముఖ పాత్రల్ని పోషిస్తూ యుద్ధ మైదానంలో తన సైన్యంతో అది ముందు వరుసలో నిలబడ్డం మహా కష్టం. నిలబడ్డం వేరు, గెలవడం అంతకంటే వేరు.